దిస్ ఇస్ సాయి చంద్ర ఛానల్ అండ్ సేమ్ టైం అంటే చాలామంది సినిమా యాక్టర్ని ఇంటర్వ్యూ చేస్తున్నాం, న్యూ మూవీస్ ఇంటర్వ్యూ చేస్తున్నాము, అండ్ చాలా అంటే ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ని అండ్ ఫుడ్ వీడియో చేస్తున్నాము. కానీ చాలామంది ఇప్పట్లో కోరుకునేది ఏంటంటే కొంతమంది ఏదైనా విలన్స్ చేయన్నా అనేది నన్ను బయటికి అడిగాను అనమాట. సేమ్ టైం నాగార్జున గారితో చాలా సినిమాలలో చేసిన ఒక విలన్ అయితే మన మహేంద్ర గారు అయితే మన పక్కన ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన్ని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఓకే, రౌడీజం మీరు సినిమాలో చేస్తారా బయట చేస్తారా ఎక్కువగా? అంటే బయట చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకా బయట కూడా చేస్తారేమో అనిపించింది. స్క్రీన్ మీద చేసేవాళ్ళు బయట చేయట్లేదు. బయట చేయరంటారా? ఓకే, చాలా చిన్నగా మాట్లాడుతున్నారు. సేమ్ మూవీలో కూడా ఇలానే చిన్నగా మాట్లాడతారా పెద్దగా మాట్లాడతారా? అది యాక్టింగ్ కదా, సో ఆ పర్పస్లో మనం అక్కడ అలా చేసుకుంటాం, కానీ బట్ ఆఫ్ స్క్రీన్ ఇలానే ఉంటాం. ఓకే, అండ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చూస్తుంటాం ఇండస్ట్రీకి వచ్చిన హీరోకి కానీ హీరోయిన్ కానీ ఒక నటుడికి కానీ ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారో మీ కథ ఏంటి? నేను బేసిక్గా నేషనల్ మోడల్ని. ఓకే, సో ఆఫ్టర్ మోడలింగ్ అసిస్టెంట్గా వర్క్ చేశాను. ఓకే, అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నప్పుడే ఆర్టిస్ట్గా ట్రయల్ స్టార్ట్ చేశాను. ఓకే, సో అలా ఆడిషన్స్ ఇస్తూ ఉంటే నా ఫస్ట్ మూవీ గాజీ అటాక్, సో అందులో ఆపర్చునిటీ వచ్చింది. ఓకే, అండ్ సార్ నేను మీది హుషారు సినిమా చూసాను, అందులో హీరోయిన్ బాయ్ ఫ్రెండ్గా చేశారు. అట్ సేమ్ టైము నాగార్జున గారి మూవీ గోస్ట్, దీంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. నేను నిజంగా అంటే షాక్ అయ్యాను. ఏంటి సార్ ఆ వేరియేషన్ కారణం ఏంటి అసలు? అంటే నాకు వర్స్టాలిటీ చేయడం ఇష్టం. అంటే సాధారణంగా ఏమవుద్దంటే కమర్షియల్ విలన్స్కి యాక్టింగ్కి స్కోప్ ఏం పెద్దగా ఉండదు. వర్స్టాలిటీలో కొంచెం మనం ఏం చేయగలుగుతున్నాము, నాట్ ఓన్లీ గెటప్, యాక్టింగ్ పర్పస్ కూడా. హుషారు ఇట్స్ లైక్ 21 years. సో గోస్ట్కి వచ్చేటప్పటికి 60 years. సో ఆ చేంజ్ ఓవర్లోంచి మన బాడీ లాంగ్వేజ్ ప్రతి ఒక్కటి ఫైండ్ అవుట్ చేసుకొని పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మన స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హీరోకు ఎలివేషన్ ఉండాలి, ఆ హీరో మెటీరియల్ వేరు. విలన్ కొట్టిన హీరో కొట్టాలన్నది, కానీ విలన్ ఎక్కువ శాతం దెబ్బలు తింటాడు. చాలా ఆయనకు సక్సెస్ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. క్లైమాక్స్లో హీరో పట్టకపోతారు. ఎలా అనిపిస్తుంది మీకు? అసలు ఎప్పుడు ఇంతేనా అనిపించేదా మీకు? అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హీరోని అయితే మేమేగా అడ్డు పెట్టేది. ఓకే, ఆయన గెలుస్తాడు కనుక ఆయన హీరో, ఓడిపోతాం కనుక మేము విలన్ అయిపోతాం. ఓకే, అండ్ ఎందుకు విలనే కావాలని మీరు ఎందుకు ఎంచుకున్నారు? లేదు, నేనేం ఎంచుకోలేదు. బికాజ్ ఒక డైరెక్టర్ ఒక కథ రాసుకునేటప్పుడు ప్రతి ఒక్క క్యారెక్టర్ని తను విజువల్గా చూసుకుంటారు. ఆ చూసుకున్నప్పుడు ఈ ఫేస్ దేనికి సెట్ అవుతుంది అలా అనుకున్న పర్పస్లో నాకు వచ్చిందే విలన్ క్యారెక్టర్స్. ఈవెన్ హుషారులో కూడా అది విలన్ కాదు, హీరోయిన్ బాయ్ ఫ్రెండ్. సో తర్వాత వస్తున్నాయి చేద్దాం, ఫైనల్ గోల్ ఒకటి ఉంటుంది, కానీ ఫస్ట్ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకొని మనం ఆడియన్స్లోకి వెళ్ళడము, ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. ఓకే, అండ్ అందమైన అబద్ధం సినిమా అంటే టికెట్ కొని జనాలు థియేటర్లో కూర్చుంటే మన అబద్ధంతో వాళ్ళని ఏడిపించాలి, నవ్వించాలి, భయపెట్టాలి. సేమ్ టైం ఒక యాక్టర్ దానికోసం చాలా కష్టపడాలి. అంటే ఒక సినిమాకు ఓకే అయ్యే ముందు, మీ గెటప్ డిజైన్ అయ్యే ముందు మీరు చేసే హార్డ్ వర్క్ ఏంటి? డెఫినెట్గా గ్రౌండ్ వర్క్ చేస్తాను. ఇప్పుడు మీరు గాజీ అటాక్ సినిమా, సో అట్లయితే పాకిస్తానీ విలన్. సో పాకిస్తానీ విలన్స్ అప్పట్లో అంటే సబ్మెరీన్ 1971లో జరిగిన స్టోరీలో వాళ్ళు ఉర్దూ స్లాంగ్ని ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ మాట చెప్పేటప్పుడు కూడా కొంచెం వర్డ్ని నొక్కి మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. సో ఆ టైంలో ఏం చేస్తాను, నాకున్న సర్కిల్లో కొంతమంది ఓల్డ్ సిటీ ముస్లిం ఫ్రెండ్స్ని కలవటం, ఎలా ప్రొనౌన్సియేషన్ చేస్తారు అని తెలుసుకొని గ్రౌండ్ వర్క్ చేయకుండా కొన్ని క్యారెక్టర్స్ మనం చేయలేము. అలాగే గోస్ట్కి వచ్చేటప్పటికి ఆ ఏజ్లో ప్రవీణ్ సత్తార్ గారు చెప్పడం ఈజ్ అ ఓల్డ్ బట్ వెరీ స్ట్రాంగ్ పర్సన్. సో బాడీ మొత్తం మళ్ళీ బిల్డ్ చేసుకొని స్టిఫ్గా ఉండడము, కానీ ఆ టైంలో ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది కొంతమంది ఓల్డ్ పర్సన్స్ చూడడము. దంగల్కి వెళ్ళాను ఇక్కడ కొన్ని ఏరియాల్లో. సో ఓల్డ్ పర్సన్స్ వాళ్ళు చేసే వాళ్ళ యాక్టివిటీ ఎలా ఉంటుంది, వాకింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఆ ఏజ్లో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, దేనికి ఎక్కువ రియాక్ట్ అవుతారు. సో కొంతమందిని అబ్జర్వ్ చేసి సో ఆ క్యారెక్టర్ చేయడం. సో డైరెక్టర్ మన క్యారెక్టర్ ఇస్తారు, మనం అబ్జర్వ్ చేయకుండా మనం గ్రౌండ్ వర్క్ చేయకుండా వెళ్తే రియాలిటీ దెబ్బతింటుందని నా ఫీలింగ్.